హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఆలు కుర్మా తయారు చేస్తున్నాను. ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగినారు, తన కోసం చేస్తున్నాను. మీకు కూడా ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, చేస్తాను. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా కొబ్బరి వేసుకుందాం, కొద్దిగా కాజు కూడా వేసుకుందాం. 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 2 చెంచాల నువ్వులు వేసుకుందాం. 2 టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీంట్లోనే 1 కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది, ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. ఒక ఉల్లిగడ్డ చిన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకుందాం. 1 టమాటా సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. టేస్ట్కి సరిపడా కొంచెం దొడ్డుప్పు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా, ఒక 3 చెంచాల కారం వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఇది కలుపుకుందాం. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. కొద్దిగా కలమాకు కూడా వేసుకుందాం. సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం. సగం చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. 1 చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు మసాలా ఫ్రై అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ కలుపుకొని తింటే సూపర్ ఉంది. ఈ ఆలుగడ్డ బగారాన్నం కాంబినేషన్ చాలా బాగుంది. దీంట్లోనే కొంచెం రైతా వేసుకొని తిని చూద్దాం. చాలా టేస్ట్ ఉంది. నేను చేసిన కొలతలతో మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.